హలో ఆల్. నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. కక్షాపూరిత రాజకీయాలనేవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకే కాదు మొత్తం భారతదేశానికే కొత్తైన అంశమేదే గాదు. ఎప్పుడైతే జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకొచ్చిందో అప్పటి నుంచి కూడా ఇది కొంచెం ఫ్లెడ్జ్డ్‌గా అప్పటి వరకు కూడా పరోక్షంగా వెనక జరిగేవి ఇక ఆన్ స్క్రీన్‌కొచ్చేసాయి. లోకేష్ రెడ్ బుక్ అనౌన్స్ చేశారు. అలాగే ముఖ్యంగా జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏబి వెంకటేశ్వర్లు గారికి జరిగింది. ఆయన కూడా స్వయంగా చాలా సార్లు చెప్పారు. పబ్లిక్ డయాసిస్ వీటి మీదే. జగన్ అధికారంలోకొచ్చినాక ఆయన సైన్ చేసినటువంటి రెండో జీవో ఆయన ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా 8 మంత్స్ ఎటువంటి జీతం లేదు. తర్వాత ఈయన నాకు అట్‌లీస్ట్ ట్రాన్స్‌ఫర్ చేశారు. ఏదో ఒక పోస్టింగ్ లేకపోతే సాలరీ లేకపోతే ఇబ్బందవుద్దని అడిగినందుకు సస్పెండ్ చేశారు. దాని గురించి ఆయన లీగల్ బ్యాటిల్ ఫైట్ చేశారు. ఇది డైరెక్ట్‌గా కనపడినటువంటి ఒక కక్షాపూరిత చర్య అనుకోవచ్చు. తర్వాత లోకేష్ వచ్చారు. ఆయన రెడ్ బుక్ అని డైరెక్ట్‌గా అనౌన్స్ చేసి, అది చెప్పినప్పుడు కూడా ఆయన చెప్పిన పర్పస్ ఏంటంటే ఎవరైతే ప్రజల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఇదన్నారు. సో, తర్వాత ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి చూసుకుంటే రీసెంట్‌గా నిన్న, మొన్న ఈ 24 అవర్స్, 48 అవర్స్ స్పాన్‌లో కవిత కూడా నేను అదే స్టైల్‌లో ఏ స్టైల్‌లో అయితే లోకేష్ రెడ్ బుక్ అనౌన్స్ చేశారో, నేను అలాగే పింక్ బుక్‌లో మేము నోట్ చేస్తామని చెప్పేసి చెప్పడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సో, ఈ పరిణామ క్రమంలో ఈ మొత్తం పాలిటిక్స్ చూసుకుంటే, ఓకే, గవర్నమెంట్‌లో అటు ప్రతిపక్షానికి, పాలక పక్షానికి ఎప్పుడు ఒక కైండ్ ఆఫ్ రైవల్రీ అనేది నడుస్తూనే ఉంటుంది. అది దే ఆర్ హాబిచ్యుయేటెడ్ అండ్ జనాలు కూడా ఆల్ హాబిచ్యుయేటెడ్ టు ఇట్. కానీ ఈ డెమోక్రసీలో, ఈ సిస్టమ్‌లో పనిచేసేటువంటి అధికారులు దీనివల్ల ఎందుకు సఫర్ అవ్వాలి? దీనికి ఎందుకంటే మనం కోర్టులనుకున్న కోర్టులు వర్సెస్ ప్రభుత్వం చూసుకున్నప్పుడు కూడా ఈ కోర్టులు జడ్జిమెంట్స్ డిలే అవ్వడం కావచ్చు, ఈ మొత్తం ప్రాసెస్‌లో పవర్ అంతా కూడా గవర్నమెంట్స్ చేతుల్లో ఉండడం వల్ల అధికారులు ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఇది టోటల్ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఇటువంటి కక్షాపూరిత రాజకీయాల వల్ల టోటల్‌గా తెలుగు స్టేట్స్ గాని, బిగ్గర్ పిక్చర్‌లో చూస్తే ఒక నేషన్ గాని ఎలా నాశనం అయ్యే ప్రమాదం ఉంది? దీని గురించి మనతో చర్చించడానికి ఉన్నారు ప్రొఫెసర్ వెంకటేష్ గారు. హెచ్‌సియు, హెచ్‌సియులో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. అలాగే ప్రసాద్ శాస్త్రి గారు రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్, ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. అలాగే ఆర్‌టీఐ యాక్టివిస్ట్ అండ్ సోషల్ వర్కర్. అలాగే జర్నలిస్ట్ ప్రసేన్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు, మీతో మొదలు పెడదాం. ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా మీరు ఈ రాజకీయ పరిణామాలన్నీ చూస్తూ ఉన్నారు. ఎందుకు పాలిటిక్స్‌లోకి ఈ బ్యూరోక్రాట్స్‌ని గాని, ఎవరైతే సిస్టమ్‌లో పనిచేస్తున్నారో వాళ్ళని తీసుకొస్తున్నారు. దీనివల్ల అసలు ఇదెందుకు ఒక ఏపీలో చేశారని ఇప్పుడు తెలంగాణలో కూడా ఇది అవలంబించడం అనేది ఏ ఏ రకమైనటువంటి పరిణామ క్రమంగా మనం పాలిటిక్స్‌లో చూడొచ్చు? అంటే ఈ ఉదార ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య రాజకీయాలు, ఎన్నికల రాజకీయాలు, ప్రభుత్వ యంత్రాంగం దాన్నే బ్యూరోక్రసీ అని అంటాం. బ్యూరోక్రసీ అనేటువంటిది మేము సైద్ధాంతికంగా మాట్లాడినప్పుడు మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే మ్యాక్స్ వెబ్బర్ అది ఒక రూల్స్, రెగ్యులేషన్స్ పైన మెరిటోక్రసీ, న్యూట్రాలిటీ అండ్ దాని ఎగ్జిక్యూషన్ ఈజ్ బేసికలీ బ్యూరోక్రసీ అనేటువంటిది ప్రధానంగా కార్యనిర్వహణకు, చట్టాలను, ప్రభుత్వ విధానాలను అమలు చేసేందుకు డిజైన్ చేసినటువంటి సంస్థ అంటానని చెప్తా ఉంటాము. అది మ్యాక్స్ వెబ్బర్ చెప్పినటువంటి సిద్ధాంతపరమైనటువంటిది. అట్లాగా తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడైనటువంటి వుడ్రో విల్సన్ కూడా దెర్ ఇస్ అ డైకాటమీ బిట్వీన్ పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా అందులో ఉంది. ఆ తర్వాత బ్యూరోక్రసీ, పాలిటిక్స్ సంబంధించినటువంటి రిలేషన్ సంబంధించి మనకు ప్రధానంగా ఒక 3 ట్రెండ్స్ అనేటువంటివి కనపడతాయి. ఒకటి, బ్యూరోక్రసీ అనేటువంటిది పొలిటికల్ డెసిషన్స్ చేసి విధాన నిర్ణయాలను అమలు చేసేందుకు ఉన్నటువంటి ఒక సంస్థ అనేటువంటిది ఒకటైతే, రెండవది వచ్చేసి నెక్సస్ బిట్వీన్ పాలిటిక్స్ అండ్ బ్యూరోక్రసీ. రాజకీయ అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు, తర్వాత ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య సంబంధం అనేటువంటిది. ఆ సత్సంబంధం అనేటువంటి ప్రభుత్వ పరంగా పబ్లిక్ సంబంధించినటువంటి విషయాలు అయితే ఎటువంటి సమస్యలు అనేటువంటివి రావు. కానీ వ్యక్తిగతమైనటువంటి ప్రలోభాలకు, ప్రయోజనాల కొరకు నెరవేర్చేందుకు ఒక నెక్సస్, రెసిప్రొకాలిటీ బిట్వీన్ పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ మధ్య వాళ్ళకు కావాల్సినటువంటి ఒకరి ప్రయోజనాలు ఒకరు నెరవేర్చుకోవడానికి, మంచి ప్లమ్ కేక్స్ పొజిషన్స్ రావడానికో, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి బెనిఫిట్స్ పొందడానికో, ప్రమోషన్స్కో, ట్రాన్స్ఫర్స్ కొరకు, దీని కొరకు సంబంధించి నెక్సస్ అనేటువంటిది ఒకటి ఉంది. తర్వాత మూడవ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ పొలిటీషియన్స్ అండ్ బ్యూరోక్రాట్స్ మధ్య
వైషమ్యాలు అనేటువంటి ఈ వైరుధ్యాలు అనేటువంటిది ఇవి బ్రాడ్గా మనం ఈ బ్యూరోక్రసీలో పనిచేస్తున్నటువంటి వాటిని వెనకెళ్ళి రిట్రాస్పెక్టివ్గా ఒకసారి చూసినట్లయితే ఈ 3 ట్రెండ్స్ అనేటువంటిది ఇవాళ ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ లిబరల్ ఎన్నికల్లో ఎన్నికైనటువంటి ప్రభుత్వము, తర్వాత వచ్చేసి నియమించబడ్డటువంటి బ్యూరోక్రసీ మధ్య ఈ ట్రెండ్స్ అనేటువంటిది కనపడతా ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వరకు చూసుకున్నప్పుడు ఒక బ్యూరోక్రసీ, ది స్టేట్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో పనిచేస్తుంది? ఈ తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా వచ్చేసి ఒకటి ఆధిపత్య కులాలు వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది. ఆధిపత్య కులాలతో పాటు వాళ్ళకి వచ్చేసి వారసత్వ రాజకీయాలు ఆధిపత్య కులాలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళ చేతుల్లో ఇవాళ మీడియా ఉంది. అంటే వాళ్ళ చేతిలో రాజకీయ పార్టీ ఉంది. కులము, వారసత్వము, పార్టీ, మీడియా అండ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే బ్యూరోక్రసీ కూడా వాళ్ళ కన్సర్న్లోనే పనిచేయాలనేటువంటిది ఈ మొత్తం ఈకో సిస్టమ్ అనేటువంటిది ఆధిపత్యం అనేటువంటిది కొనసాగడానికి, వారసత్వం అనేటువంటి కొనసాగడానికి ఇవాళ రాజకీయ వ్యవస్థ అనేటువంటిది ఏదైతే ఉందో రాజకీయ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు బ్యూరోక్రసీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే నిజంగా బ్యూరోక్రసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి వస్తున్నాయా? కక్షపూరితమైనటువంటి వ్యవహారం అనేటువంటి జరుగుతుందా? లేదంటే పర్టికులర్గా ఉన్నటువంటి కొంతమంది బ్యూరోక్రసీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం బ్యూరోక్రసీలో మనకు మీరు ఇప్పుడు చెప్పినటువంటి పేర్లు ఒక్కటే కాదు, కొన్ని వందలాది మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది బ్యూరోక్రాట్స్ ఉన్నారు. అవన్నీ బ్యూరోక్రసీలో కూడా కొంతమంది మంచి పేరు తెచ్చుకొని ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. రాజకీయ నాయకులు విభేదించి వైరుధ్యాలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత రాజకీయ నాయకులు మేలు చేసి రూల్స్ రెగ్యులేషన్స్ పక్కన పెట్టి జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే మధ్యలోనే ఉద్యోగాన్ని వదిలేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వివిధ రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. మనం పర్టికులర్గా ఇప్పుడు రాజకీయాలకు ప్రభుత్వ అధికారులకు మధ్య కక్షపూరితమైనటువంటి రాజకీయ జరుగుతుందా? అసలు కక్షపూరితమైనటువంటి పదమే మనం ఇక్కడ ఉపయోగించాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? మీరు ఒకసారి ఆ సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ ఆఫ్ ది బోత్ పొలిటీషియన్స్ కానీ ఈ బ్యూరోక్రాట్స్ కూడా ఒకసారి ఎగ్జామిన్ చేయండి. వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ నెక్సస్, పొలిటీషియన్స్ కి బ్యూరోక్రాట్స్ కి మధ్య ఉన్నటువంటి నెక్సస్ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో మనం చూసాం. కొంతమందిని వచ్చేసి వేరే రాష్ట్రాల నుంచి కూడా డిప్యుటేషన్ పైన తెచ్చుకున్నటువంటి వాళ్ళు జైలుకి వెళ్ళారు. ఇదే మన రాష్ట్రంలోనే మనం చూసాం. త్రోఅవుట్ అకాడమీ వాళ్ళ జీవితాంతం బ్యూరోక్రసీలో సిన్సియర్ ఆనెస్ట్ గా ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా జైలు పాలైనటువంటి ఉదాంతాలు మన దగ్గర ఉన్నాయి. అట్లాగే కొంతకాలం వచ్చేసి వాళ్ళు లూప్ లైన్లు బట్టి పోస్టింగ్స్ ఇవ్వకుండా, జీతాలు ఇవ్వకుండా ఉన్నటువంటి ఉదాంతాలు ఉన్నాయి. అట్లాగే కొంతమంది వచ్చేసి ఈ రాజకీయాల నాయకులతో దగ్గరగా సత్సంబంధాలు ఉండి మంచి మంచి పొజిషన్ సంపాదించుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే బ్యూరోక్రసీ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ ని దేని కొరకు డిజైన్ చేశారు? అసలు ప్రజాస్వామ్య రాజకీయాల్లో వచ్చేసి 3 అంగాలు అనేటువంటిది శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అనేటువంటిది కీలకమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను కొనసాగించడానికి అయితే ఈ మధ్య మీడియా అంటని కూడా 4వ మూల స్తంభం అంటని చెప్తా ఉన్నారు. మళ్ళీ వీళ్ళంతా కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో వాళ్ళ మధ్య కక్షపూరితమైనటువంటి వాతావరణం నెలకొల్పడ్డదా, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి లేదంటే రాజకీయ నాయకులకి మేలు చేయాలంటో, రాజకీయ నాయకుల నుంచి మెప్పు పొందాలనో, ప్రయోజనం పొందాలనేటువంటి సందర్భంలో ఈ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు, కక్షపూరితమైనటువంటి వాతావరణం తలెత్తిందా అనేటువంటి విషయాన్ని మనము దాని గురించి పరిశీలించాలి. దాని గురించి ఫీల్డ్ లెవెల్లో కొంచెము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. ఈ పరిణామ క్రమం గురించి మీరేమనుకుంటున్నారు ప్రసాద్ శాస్త్రి గారు? ఒకటండి, మనకు ఇటీవలనే ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది సుప్రీంకోర్టులో. ఈ వక్ఫ్ దానిపైన ఒక 75 మంది పిటిషన్స్ వేశారు. దానిలో రాజకీయ పార్టీలన్నీ ఉన్నాయి. దానిలో ఒక జడ్జి గారు అడిగారు, మా అంతకు మేము ఇక్కడ జ్యుడిషియల్ ప్రాసెస్ లో మేము మునిగున్నాము, మీ అంతకు మీరు సొసైటీలో వైలెన్స్ చేస్తా ఉన్నారు, మీరు వైలెన్స్ స్టార్ట్ చేస్తారా, మేము జడ్జిమెంట్ స్టార్ట్ చేయాలన్నా? ఈ సమాజంలో నిజంగా ఇలాగ టిట్ ఫర్ టాటు, కంటికి కన్ను, పన్నుకు పన్ను అనే సిద్ధాంతాన్ని అవలంబించే రోజులకు వాళ్ళు వెళ్ళారంటే దానికి రియాక్షన్ గా ఇంకొన్ని మార్పులు రాక తప్పదు. వెంకర్ గారు, ఒక మాట చెప్తాను. వాళ్ళు పింక్ బుక్, రెడ్ బుక్ అని స్టార్ట్ చేస్తే నిజంగా కొంతమంది సమాజంలో నువ్వు చెప్పిన విద్య నీరజ అన్నట్టుగా మనం కూడా బి బుక్, సి బుక్ అని స్టార్ట్ చేయొచ్చు.
సి బుక్ అంటే కాన్స్టిట్యూషన్ బుక్, వి బుక్ అంటే ఓటర్ బుక్. సో మనకుండే ఓటర్స్ రైట్స్ కానీ మనకుంటే సిటిజన్ రైట్స్ కానీ ఉపయోగించుకుంటే నిజంగా ఒక గ్రూప్, ఒక సివిల్ టాస్క్ ఫోర్స్ లాగా ఒక సమాజంలో కానీ రియాక్షన్ గా ఫామ్ అయితే వీళ్ళ అఫిడవిట్స్ వెరిఫై చేయొచ్చు, వీళ్ళ క్రిమినల్ కేసెస్ వెరిఫై చేయొచ్చు. ఎవరైతే ఇలాగా సమాజంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే ఇలాంటి పనికిమాలిన ఆలోచనలతో నిండి ఉన్నారో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే అవకాశాలు, ఆలోచనలు కూడా పుట్టుకొస్తాయి. ఇంకా ఎవరంతకు వాళ్ళు నేను రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను, నేను పీ బుక్ ఓపెన్ చేస్తానంటే కాన్స్టిట్యూషన్ బుక్ ఎవరు ఫాలో కావాలండి? రాజ్యాంగాన్ని రాసుకుంది ఎందుకు? ఇలాంటి విపరీతమైన ధోరణులను ఎవరంతకు వాళ్ళు చట్టం చేతులు తీసుకుంటే ఈ లెంగ్తీ రిటర్న్ కాన్స్టిట్యూషన్ మొత్తం ప్రపంచంలో ఉండే వాళ్ళ అన్ని దేశాల కన్నా మంది ప్రాబ్లీ లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. మా ప్రొఫెసర్ గారు పొలిటికల్ ప్రొఫెసర్ గా వారికి బాగా తెలిసి ఉంటుంది, మనకి చెప్పాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రియాక్షన్ కోసం పిల్లిని కూడా ఒక కార్నర్లో పెట్టి కొడితే అది ఎదురు తిరిగి గుళ్ళు పీకుతుందండి. ఓటర్స్ చాలా 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 ఓపికగా ఉన్నారు. వీళ్ళు ఒక రోజు ఓటు వేయించుకొని 5 రోజులు విధ్వంస చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఇలాంటికి రాజ్యాంగ వ్యతిరేకమైన ఆలోచనలు కన్నా వీళ్ళని ఇలాగ పురికొల్పారంటే విధంగా నేను చెప్తాను, వాళ్ళు రిటర్న్ గా ఎక్కడైనా దొరికారంటే నిజంగా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇలాగా ప్రతీకార చర్యలకు దిగితే ఏదో ఒక సివిల్ సొసైటీ విజిలెన్స్ కమిటీస్ ఫామ్ కాక తప్పదు రచన గారు. సో వాళ్ళు అలాంటి పరిస్థితులకు దారి చూపకుండా కొంచెం జాగ్రత్తగా పబ్లిక్ లో బిహేవ్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ ప్రసాద్ శాస్త్రి గారు. ప్రసేన్ గారు, మీరు ఏపీలో ఉంటున్నారు కాబట్టి ఏపీ రాజకీయాలతో, అఫ్కోర్స్ తెలంగాణ ఉన్నప్పటికీ ఏపీ రాజకీయాలతో పరిచయం ఉంది కాబట్టి, సో 2 స్టేట్స్ పరిణామ క్రమం, ముఖ్యంగా రెడ్ బుక్, పింక్ బుక్, ఈ క్రమం గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. థ్యాంక్ యూ రచన. అక్కడ ఉన్న మిగతా ఇద్దరు అంటే వెంకటేష్ గారికి ప్రసాద్ గారికి కూడా నమస్కారం నాది. అంటే అధికారులు, రాజకీయ నాయకులు ఈ ఇద్దరి సంబంధాలు ఖచ్చితంగా కలిసి మెలిసి కొనసాగాల్సిందే అనేది మన వ్యవస్థ చెప్తోంది. వాళ్ళిద్దరిని వేరువేరు చేయడం కుదరదు. ఎందుకంటే రాజకీయ నాయకులు విధానాలు చేస్తారు, ఆ విధానాలలో మంచి చెడులను ప్రస్తావించడము, చెప్పడము, సరిచేయడము, లేదు అంతిమంగా అమలు చేయడము, అవి అధికారులు చేయాలి. ఈ రెండు తప్పకుండా జరగాల్సిన పనులు. ఈ రెండు ఎవరికి వాళ్ళు చేసుకో. కొన్ని దేశాల్లో నిజానికి ఇది కూడా ఆలోచించారు, అంటే 2 వ్యవస్థల్ని వేరువేరుగా ఉంచడం సాధ్యమా అని కూడా ఆలోచించారు, కానీ అది సాధ్యం కాదు అని తేలిపోయింది. ఎందుకంటే ఒకళ్ళు విధానాలు చేయాలి, విధానాలు ఆలోచించాలి, విధానాల ఆలోచనలో కూడా అధికారుల సలహా సూచనలు ఉండాలి, విధానాల అమలులో కూడా అధికారులు పొలిటీషియన్స్ తోని సమన్వయంతో కొనసాగాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు సాధారణంగా వాళ్ళ భవిష్యత్ బెనిఫిట్ల కోసం, భవిష్యత్ లాభాల కోసం కొన్ని ఆలోచనలు చేస్తారు. అవన్నీ సాధారణంగా సాధ్యం అవుతాయా కాదా అనేది అధికారులు ఆలోచించాలి. అయితే ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా అధికారులు ఉంటున్నారా, ఆ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతకు ముందు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు ఎందుకు వీళ్ళ సంగతి మళ్ళీ మేము అధికారంలోకి వస్తే చెప్తాము, వాళ్ళ సంగతి చూస్తాము అని ఎందుకు అంటున్నారు? ఇది మనం ఆలోచించుకోవాల్సిన వస్తుంది. నిజంగా ఎక్కడికక్కడ ఖచ్చితంగా అంటే రాజకీయ నాయకులు విధానాలు చేయడము, ఆ విధానాలని అధికారులు అమల్లోకి తీసుకురావడం, దానిలో లోటుపాట్లు చెప్పడము, ఇది వద్దు, ఇది పనికిరాదు సార్ అని చెప్పడము, లేకపోతే లేదండి ఇది బాగుండదు అని చెప్పడము, అలా మాత్రమే ఉంటే బహుశా వాళ్ళ మీద ఎవరు కక్ష పెట్టుకోరు. ఇక్కడ ఈ పింక్ బుక్లు, రెడ్ బుక్లు ఎందుకు తయారవుతున్నాయి అంటే మనం ఆలోచించాల్సిన విషయం. మనం జనరల్ గా చూసుకుంటే ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీకి అధికారులందరూ కూడాను దాదాపుగా తొత్తుల్లాగా వ్యవహరించడం వల్ల జరుగుతున్నటువంటి సమస్య ఇది. వాళ్ళు ఏం చెప్తే అది చేయడం. ఎందుకంటే మళ్ళీ ఇందులో కూడా ఉంటుంది ఖచ్చితంగా, ఇందాక వెంకటేష్ గారు చెప్పారు, ఖచ్చితంగా నెక్సస్ అనే దాంట్లోనే ఒక నెగిటివ్ మీనింగ్ ఉంది. అధికారులందరూ కూడా రాజకీయ నాయకులతో ఎప్పుడైతే సరిగా ఉంటారో వాళ్ళకి కొంత తమ వ్యక్తిగతమైన లాభాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అధికారుల బదిలీలన్నీ కూడాను రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉండడము. ముఖ్యమంత్రి తలుచుకుంటే ఐఏఎస్ ఆఫీసర్లను, కలెక్టర్లను మార్చి చేయొచ్చు. అలానే ఇంకా ఆయా శాఖల మంత్రులు తలుచుకుంటే ఆయా శాఖల అధికారులని, ఆర్డీఓలను, ఇంకా డిఆర్డిఏ ఇన్ఛార్జీలను, వీళ్ళందరినీ ఎక్కడికైనా మార్చేయచ్చు.
కనుక తమ తమ బదిలీలు జరగకుండా ఉండాలంటే, తమకు అదనంగా ఉద్యోగేతర బెనిఫిట్స్ జరగాలంటే ఖచ్చితంగా అధికారులు కూడా రాజకీయ నాయకులతో కలిసిమెలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయ నాయకులేమో మళ్ళీ నెక్స్ట్ టైం మేము గెలవాలి, నెక్స్ట్ టైం మేము అధికారంలోకి రావాలి అంటే కొన్ని ప్రజా సంక్షేమ పనులు కొన్ని పనులు చేయాలి కనుక ఆ పనులకు సంబంధించిన అధికారులతోని పని ఉంటుంది కనుక వాళ్ళు కలిసి ఉండాలి. ఇవి రెండు ఒక క్రమ పద్ధతిలో జరిగితే అసలు సమస్య రాదు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనం గమనిస్తే అంటే ఉభయ రాష్ట్రాలు తీసుకున్నాం. ఈ ఉభయ రాష్ట్రాల్లో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా అధికారులు పనిచేయడం. రెడ్డి రాజ్యం ఉంటే రెడ్డి అధికారులకి ఒక ఇంపార్టెన్స్ ఉండడం, కమ్మ రాజ్యం ఉంటే కమ్మ అధికారులకి ఒక ఇంపార్టెన్స్ ఉండడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అట్లా దాదాపుగా మా రాజ్యం వచ్చింది, మా ముఖ్యమంత్రి వచ్చాడు అని కొన్ని కులాల వాళ్ళు చెప్పుకునే పరిస్థితి ఉండడం, ఇదంతా జరగడం వల్ల కూడా ఈ అధికారులకి ఈ పరిస్థితి ఏర్పడింది. అది అలా కాకుండా జరిగినాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను ఒక పద్ధతిని అనుసరించారండి. ఆయన ఏం చేసేవాడంటే ఆ జిల్లా కలెక్టర్, ఆ జిల్లా ఎస్పీ, ఆ జిల్లా మంత్రి, అంటే జిల్లాకు ఒక మంత్రి అనుకుంటే ఆ మంత్రి ఆ ముగ్గురితో మాత్రమే తన సంబంధాలు ఉండే, ఆ ముగ్గురితో అనుబంధం పెట్టుకొని ఆ ముగ్గురితోనే వ్యవహారాలు నడిపిస్తూ మొత్తం పాలనంతా చేశాడు ఆయన. అది అప్పటి వరకు బాగానే అనిపించింది. కానీ అప్పుడు ఆయన ఏం చేశాడు, నిజానికి ఆ మంత్రిని వదిలేస్తే తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను మిగతా వాళ్ళని కూడా ఆయా జిల్లాల్లో పట్టించుకోలేదు. ఈ అధికారులు కూడా ఏమయ్యారు, కలెక్టర్ మాకు ముఖ్యమంత్రితో డైరెక్ట్ వచ్చింది, ఈ ఎస్పీ మాకు ముఖ్యమంత్రితో డైరెక్ట్ వచ్చిందని వాళ్ళ బిహేవియర్ కూడా కొంచెం హై హ్యాండెడ్ బిహేవియర్ గా మారింది. ఇది చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక పని. అంటే దీన్ని నేను చెడు అని కానీ మంచి అని కానీ చెప్పట్లేదు. అదే ఆయన తన పని విధానాన్ని అమలు చేసుకోవడం కోసం ఎంచుకున్నటువంటి ఒక మార్గం బాగానే అనిపించింది. కానీ అది తర్వాత నష్టం చేసింది. మీరు తర్వాత చూసుకుంటే చంద్రబాబు నాయుడు హయాంలో పనిచేసినటువంటి చాలా మంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ తర్వాత ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు ఆ ప్రభుత్వం చేత నష్టపోయినాయండి. మనం వైఎస్ఆర్సీపీని చూసాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు పాలనలో వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్నప్పుడు వాళ్ళు నష్టపోయిన వాళ్ళు చూసాం. మొన్న వైఎస్ఆర్సీపీ పాలనలో అక్కడ పెత్తనం చెలాయించిన వాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు నష్టపోవడం చూస్తున్నాం. తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న తీరులో కూడా వాళ్ళు కూడా నష్టపోవడం చూస్తున్నాం. ఇది అలా కాకుండా ఉండగలిగే, అంటే ఒక ఔన్నత్యం లేదు, అతను అధికారి మంచి అధికారి, ఆ అధికారి చంద్రబాబు కింద పనిచేసినా, జగన్ కింద పనిచేసినా, కేసీఆర్ కింద పనిచేసినా, రేవంత్ రెడ్డి కింద పనిచేసినా ఒకేలా పనిచేస్తాడు, నీతిగా నియమంగా ధర్మంగా ఉంటాడు అనే నమ్మకం గనక అందరికీ కలిగితే బహుశా వాళ్ళ మీద ఇటువంటివి అంటే పింక్ బుక్లు రెడ్ బుక్లు ఎక్కడం అనేది బహుశా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అది సాధ్యమా? మానవ మాతృలుగా అది అలా చేయగలరా అంటే అలా కానప్పుడు ఖచ్చితంగా అంటే ఎప్పుడైతే నువ్వు కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి నువ్వు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించావు అప్పుడు ఖచ్చితంగా నువ్వు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు అనుభవించాలి. ఎప్పుడైతే నువ్వు జగన్ కి అనుకూలంగా ఉండి చేసావంటే మనం జైలుకి వెళ్ళిన అధికారులను కూడా చూసాం. ఇందాక సార్ చెప్పారు వెంకటేష్ గారు, జైలుకి వెళ్ళిన అధికారులు చూసాం. వాళ్ళు ఎక్కడ కొంతమంది అయితే విచ్చలవిడిగా చేశారు, వాళ్ళు ఏం చెప్తే అది చేశారు. చేసినప్పుడు తప్పదు కనుక అంటే సరే పింక్ బుక్ రెడ్ బుక్ అనేవి ఏదో ఊరికి మనం పేర్లు పెట్టుకోవడం కానీ నిజానికి పింక్ బుక్ అంటే నేను గూగుల్లో సెర్చ్ చేస్తే రైల్వే బడ్జెట్ పింక్ బుక్ అంటారట. అది టెక్నికల్ గా అయితే పింక్ బుక్ అంటే ఇప్పుడు గులాబీ వాళ్ళు చేస్తున్నారు కనుక వాళ్ళు పేర్లు రాసుకుంటున్నాం అని చెప్తున్నారు కనుక దాన్ని పింక్ బుక్ అంటున్నట్టున్నారు. అక్కడ రెడ్ బుక్ అన్నారు. ఇవన్నీ ఉత్తమాట. నిజానికి ఖచ్చితంగా ఎవరైనా సరే పొలిటికల్ వెండెట్టాలు ఉంటాయి. ప్రభుత్వాలు మారినప్పుడు ఖచ్చితంగా పగ తీర్చుకోవడం అనేది ఉంటుంది. అలా కాకుండా అధికారులు తమని తాము ఖచ్చితంగా అంటే స్టబర్న్ గా నిలబడి మేము ఇలానే ఉంటామని శేషన్ లాంటి ప్రతి అధికారి శేషన్ లాగా ప్రవర్తిస్తే, శేషన్ లాగా ఉంటే ఏ రాజకీయ నాయకుడికి భయపడకపోతే సరే శేషమైన అధికారం కావచ్చు కాక అయినప్పటికీ అలా ఉండగలిగితే బాగుంటుంది. లేదు నిన్ను పక్క తీసుకెళ్లి పక్క సైడ్ లైన్ పోస్ట్ లో నిన్ను వేస్తారు వేని అనుకోవాలి. కానీ నీ విధి నిర్వహణలో నువ్వు ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడికి లొంగకుండా, ఏ ట్రాన్స్ఫర్ కి భయపడకుండా, ఏ వ్యక్తిగతమైన లాభం ఆశించకుండా కనుక నువ్వు పని చేయగలిగితే బహుశా ఇట్లాంటివి ఉండవు అనుకుంటాను. కానీ నేను చెప్పేది ఆదర్శం అవుతుండొచ్చు, అది సాధ్యం కాకపోవచ్చు. నేనైతే ఇది చాలా సహజమైన అంటే అసలు వ్యవస్థలోనే ఉన్న లోపం, వ్యవస్థలోనే వాళ్ళ అధికారాలన్నీ. ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ ఉన్నంతకాలం పోలీస్ అధికారుల బదిలీలన్నీ కూడాను ఎమ్మెల్యేలకి చేతిలో పెట్టాడండి, మంత్రుల చేతిలో పెట్టాడు. అంటే ఎమ్మెల్యే లెటర్ ఇస్తే కానీ ఆ కాన్స్టిట్యున్సీలో ఒక సిఐ కానీ ఒక డిఎస్పీ కానీ పోస్టింగ్ అవ్వదు. అది ఎంత తప్పది అంటే ఖచ్చితంగా అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఖచ్చితంగా
ఆ సిఏ కావచ్చు, ఆ డిఎస్పీ కావచ్చు, ఆ రాజకీయ పార్టీ అంటే టిఆర్ఎస్ కో బిఆర్ఎస్ కో అనుకూలమైన నిర్ణయాలు, అనుకూలమైన పనులు ఇచ్చేస్తారు కదా. అది తప్పు కదా. అది అసలు అటువంటి వ్యవస్థనే సృష్టించుకొని మనం ఇప్పుడు ఆ పోలీసులు వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తారంటే ఖచ్చితంగా పనిచేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు అలా పనిచేసిన పోలీసు అందరి మీద ఇప్పుడు పగ తీర్చుకుంటానంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారు? ఒక సిఐ ఏం చేస్తాడు పాపం? ఒక డిఎస్పీ ఏం చేస్తారు? వ్యవస్థలోనే అది ఉన్నప్పుడు నాకు ఖమ్మంలో పోస్టింగ్ కావాలి, నాకు ఫలానా గుంటూరులో పోస్టింగ్ కావాలంటే నేను అక్కడ అతని లెటర్ తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉండే కదా. అప్పుడు ఆ పరిస్థితి సృష్టించినాక అతను ఏం చేస్తారు? షార్ట్ గా కన్క్లూడ్ చేయండి. అది రచన అంటే నేను చెప్పేది అసలు సిస్టంలోనే లోపం ఉంది. ఆ సిస్టంలో అధికారులు స్వతంత్రంగా పనిచేయడానికి, వాళ్ళు దేనికి భయపడకుండా, ఒక బదిలీకి, ఒక లాభానికి భయపడకుండా, ఆశించకుండా ఉన్నప్పుడు ఇటువంటి సమస్య ఉండదు అని నేను అనుకుంటాను. పింక్ బుక్ ఇవన్నీ మామూలు పేరు రాసుకోవడం, ఎట్లాగూ నాకు ఇప్పుడు నష్టం చేసిన వాళ్ళకి నేను అధికారం వచ్చాక నేను నష్టం చేస్తాను అనేది మానవ సహజమైనటువంటి పగ తీర్చుకునే ధోరణి అది ఎలాగూ ఉంటుంది రచన. థ్యాంక్ యూ ప్రసేన్ గారు. వెంకటేష్ గారు మీరు చెప్పండి. ప్రసేన్ గారు కూడా ఇది ఒక రాజకీయ వ్యవస్థలో సహజ పరిణామం అని చెప్పారు. సో ఈ క్రమంలో బ్యూరోక్రాట్స్ ఎవరైనా సరే ఇండిపెండెంట్ గా పనిచేయాలంటే వాళ్ళకు ఉన్నటువంటి, అంటే ఎట్లాగూ ప్రభుత్వానికి అల్టిమేట్ అథారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? ఒకవేళ ఇఫ్ దే వాంట్ బి హానెస్ట్ గా ఉండాలనుకున్నారు, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలనుకున్నారు, ప్రభుత్వానికి లోబడి పనిచేయకూడదు అనుకున్నారు, ఏది రైట్ అంటే అదే చేయాలనుకున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఛాన్సెస్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఒకటి, ఇది ఇటువంటి బుక్కుల్ని ఏ కలర్ బుక్ అయినా కూడా ఓపెన్ చేయడం అనేటువంటిది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది. ఈ ఎన్నికల ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఇటువంటి బుక్కులు ఓపెన్ చేసి మీ కథ చూస్తామంటారని చెప్పడం అనేటువంటిది దాన్ని వాళ్ళకు భయపెట్టడం, థ్రెటన్ చేయడం అనేటువంటిది. అది ఎవరైనా కావచ్చు, గతంలో ఉన్న పాలకులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి వాళ్ళు కావచ్చు, అధికారం ఉన్నలో ఉన్నటువంటి వాళ్ళు అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ బుక్ ఓపెన్ చేస్తాం, ఈ బుక్ ఓపెన్ చేస్తామంటని చెప్పడం అనేటువంటిది ఇది చాలా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పరిణామం. ఇది ఇండియన్ బ్యూరోక్రసీకి ఇలా వ్యతిరేకమైనటువంటి పరిణామం ఇటువంటిది. అందుకొరకు కాదు మన ఎన్నికల రాజకీయాలు అనేటువంటి ఉన్నది. నిజంగా బుక్ ఓపెన్ చేయాల్సింది శాస్త్రి గారు చెప్పినట్లు సిటిజన్ ఓపెన్ చేయాలి. అది ఎన్నికైన ప్రజాప్రతినిధుల పైన కానీ, నియామకం జరిగినటువంటి ప్రభుత్వ అధికారి పైన కానీ వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా అనేటువంటి దానికి సంబంధించి ఈ దేశంలో పన్నులు చెల్లిస్తున్నటువంటి పౌరుడు బుక్కులు ఓపెన్ చేసి మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేటువంటి దానికి ఒక గిట్టురాయిగా పెట్టుకొని వాళ్ళు చెప్పాలి. మీరు థ్రెటన్ చేస్తున్నట్లు మీరు అధికారం కోసం కోల్పోయినప్పుడు చేయడం అనేటువంటి అసంబద్ధం. ఎంత అసంబద్ధమో అట్లాగే ప్రభుత్వ అధికారులు కూడా మేము ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి లాలూచిపడి, లేదంటే రాజకీయ నాయకులు లేదంటే ఆ ప్రభుత్వ అధికారి ఒకే కులానికి చెందినటువంటి వాళ్ళైతే మా రాజకీయ నాయకుల పక్కన మేమే మా కులానికి వాళ్ళు చెందినటువంటి వాళ్ళే, మేమే పోయి కూర్చోవాలి, మేమే విధాన నిర్ణయాలు చేయాలి, మేమే ట్రాన్స్ఫర్స్ నిర్ణయించాలి, మేమే ప్రమోషన్స్ నిర్ణయించాలి, లేదంటే ఇవన్నీ కూడా చేయడం అనేటువంటిదో ప్రభుత్వ అధికారులు చేస్తున్నటువంటి ఒక పెద్ద తప్పు. అది కూడా చేయడం కూడా అది కూడా ఇట్ ఈస్ అగైన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ది వెరీ ఫౌండింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద బ్యూరోక్రసీ. అటువంటి ఆ విధంగా చేసినప్పుడు మనకు ఈ ప్రస్తుతం అన్నటువంటి వ్యవస్థలో చాలా విశాలమైనటువంటి ప్రపంచం. ఇప్పుడు పూనం మాలకొండయ్య గారిని ఒక డిపార్ట్మెంట్లో ఎన్ని రోజులు పనిచేయనిచ్చారని 3 సంవత్సరాలు దగ్గర 26-28 డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేశారన్నారు. ఎందుకు కానీ చేశారు? అదే శ్రీలక్ష్మికి వచ్చేసి మళ్ళీ జైలు పాలైంది. ఆమె ఎందుకైంది? ఆమె వచ్చేసి జీవితాంతం వచ్చేసి ఆమె చాలా సిన్సియర్, ఆనెస్ట్ ఆఫీసర్, యూపీఎస్సీలో టాపరు అంటానని చెప్పుకున్నటువంటి ఆమె ఎందుకు? మన కంపారిటివ్లీ అనలైజ్. నేను ఐఎమ్ నాట్ స్పెసిఫికల్గా వాళ్ళు ఏమో ఇంటెన్షనల్గా చేసినటువంటి కాదు. ఈ మన కంపారిటివ్గా బ్యూరోక్రసీలో మేము అకాడమిక్స్లో వీటిని కేస్ స్టడీస్గా తీసుకొని ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్లో క్లాస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మా స్టూడెంట్స్కి గవర్నెన్స్లో పార్ట్గా క్లాస్ తీసుకొని చెప్పినప్పుడు కానీ, ఇప్పుడు పూనం మాలకొండయ్య గారు షీఈస్ అట్మోస్ట్ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ ఆఫీసర్. మరి ఆమె వచ్చేసి జైలుకు పోలేదు, కానీ ట్రాన్స్ఫర్కి గురి అయిపోయింది. ఆమె ప్రిపేర్డ్. నేను రాజకీయ నాయకులకి లొంగి లేంటే పరిమితుల్లో నేను పనిచేయను, నేను చట్టానికి లొంగి చట్టానికి బద్ధంగా నేను పనిచేస్తాను. చట్టానికి కూడా లొంగి అంటాను కాదు, నేను చట్టబద్ధంగా పనిచేస్తాను. నాకు వచ్చేసి నాకున్నటువంటి బాధ్యత, నాకు ఫైల్ పైన నేను ఏం చేయాలన్నా కూడా. అంటే మనకు ఒక భూస్వామికి భూమి అంటే అధికారం ఉంటుంది, పారిశ్రామికవేత్తకు పరిశ్రమ పైన ఉంటే అతను పారిశ్రామికవేత్త అవుతాడు. ప్రభుత్వ అధికారికి ఫైల్ అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. ఫైల్ పైన నువ్వు ఏం రాసావు, ఏం డిస్కస్ చేసావు, వాట్ యు రైట్, వాళ్ళంతా ఏం రాస్తారు? స్పీక్, డిస్కస్, సో అండ్ సో పాయింట్ ఈజ్ అప్రూవ్డ్, నాట్ అప్రూవ్డ్, ఇవే కదా రాసేది. అక్కడ రాస్తున్నటువంటి క్రమంలోనే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. ఆ రాంగ్ ఎక్కడో
మిస్టేక్ అనేటువంటి కమిట్ చేస్తున్నట్టు సందర్భంలోనే ఇటువంటి సమస్యలు అనేటువంటి తలెత్తుతున్నాయి. లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఎవరినో ఒక పార్టీ చెందినటువంటి వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఇటువంటి కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారంటే ఆరోపణలు అనేటువంటి వస్తున్నాయి. బుక్లు ఓపెన్ చేస్తామంటని చెప్తా ఉన్నారు. కొంతమంది పైన నిజంగా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ప్రతీకారం తీర్చుకోవడము, లేదంటే మళ్ళీ వాళ్ళకు న్యాయం మళ్ళీ వాళ్ళని వచ్చేసి అకామిడేట్ చేయడము అనేటువంటిది జరుగుతున్నటువంటిది వాస్తవం. అది ఈ జరగడాన్ని కూడా ఏ చట్ట ప్రకారం జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా వచ్చేసి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటివి. నిజంగా అసలు సిసలైన పౌరుడిగినటువంటి బుక్లు ఓపెన్ చేస్తే వాళ్ళకు ఉన్నటువంటిది. రెండవ విషయం మీరు అడిగినట్లు వీళ్ళకి వచ్చేసి న్యూట్రల్ గా మనకి, ఎందుకంటే మనం రాజ్యాంగబద్ధంగా చూసినప్పుడు ఒక ప్రభుత్వ అధికారి ఏ విధంగా దేని కొరకు ఉన్నాడు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చూసినప్పుడు ఆనాటి చర్చకు వచ్చింది. ఆ బ్రిటిష్ కలోనియల్ స్టీల్ ఫ్రేమ్ బ్యూరోక్రసీ అనేటువంటిది స్వతంత్ర భారతదేశానికి అవసరం అంటనే చర్చ వచ్చినప్పుడు ఆనాడు ఏమన్నారంటే, మనకు వచ్చేసి మనకు స్వతంత్రంగా స్వతంత్రం వచ్చింది, మనకు ఒక యంత్రాంగం లేదు, దీన్ని కొనసాగిద్దామంటని చెప్పి ఆనాడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిబేట్ జరిగినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, లెట్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ బ్యూరోక్రసీ మస్ట్ బి అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ది సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. బ్రిటిష్ పాలకుల కాలంలో ఏదో పన్నులు వసూలు చేయడానికి, శాంతి భద్రత పరిరక్షణ కొనసాగించేందుకు అవసరమైతే, స్వతంత్రానంతరము మనకు పన్నులు వసూలు చేయడము, శాంతి భద్రత పరిరక్షించడం అది మన ప్రధానమైనటువంటి ధ్యేయం కాదు. ఈ ప్రభుత్వ యంత్రాంగం అనేటువంటిది సామాజిక మార్పుకు ఒక సాధనంగా మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్ కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, కమిషనర్ అయినా, సెక్రటరీ అయినా, ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా, క్యాబినెట్ అయినా కూడా మనకు ఫెసిలిటేటర్స్ అనేటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్ కొరకు చాలా అవసరం ఉంది. కాబట్టి వాళ్ళని కంటిన్యూ చేద్దామంటారని చెప్పి దాంట్లో రాజ్యాంగం అంతర్భాగం చేశారు. అంటే ఒకటి, దిస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ బ్యూరోక్రసీ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ది సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఏమన్నారంటే, కమిటెడ్ బ్యూరోక్రసీ అంటారని చెప్పారు. కమిటెడ్ బ్యూరోక్రసీ అంటే దేనికి కమిట్ కావాలి? రాజ్యాంగానికి కమిట్ కావాలనా, ప్రభుత్వ విధానాలకు కమిట్ కావాలనా, లేదా రాజకీయ పార్టీకి కమిట్ కావాలనా, లేదా రాజకీయ నాయకులకు అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రికో ముఖ్యమంత్రికో కమిటెడ్ బ్యూరోక్రసీ పనిచేయాలా అనేటువంటిది అదొక వాదన వస్తుంది. మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి న్యూట్రాలిటీ, తటస్థంగా ఉండాలి. ఇవాళ ప్రభుత్వం రాజకీయ పార్టీ అనేటువంటిది ఒకటి ఇవాళ అధికారంలో ఉంటుంది, ఇంకో రోజు అధికారం అనేటువంటి కోల్పోయినప్పటికీ కూడా బ్యూరోక్రసీ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది. ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ది గవర్నమెంట్. కాబట్టి ఆ పర్మనెంట్ ఎంటిటీ అనేటువంటిది ఏదైనా ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉండాలా, లేకపోతే న్యూట్రల్ గా ఉండాలంటనని అదొక వాదన వచ్చింది. ఇవాళ వచ్చేసి ఇదేంటి మిషన్ అంటే కొత్త కాన్సెప్ట్ అనేటువంటిది ఇవాళ జరుగుతూ ఉంది. అంటే ఇవన్నీ చూసినప్పుడు ప్రభుత్వ యంత్రాంగానికి వచ్చినప్పుడు రాజకీయం చేయడం అనేటువంటిది అది జరుగుతూ ఉంది. కానీ ఒక సిన్సియర్ కమిటెడ్ ఆఫీసర్ అనుకున్నటువంటి వాళ్ళు చేయడానికి వచ్చి చాలా బ్రహ్మాండంగా స్కోప్ అనేటువంటిది ఉంది. అయినా కూడా వాళ్ళకు కూడా థ్రెట్స్ ఉంటాయి. ఒక సిన్సియర్ ఆనెస్ట్ ఆఫీసర్ ఇనిషియల్ స్టేజ్లో బ్యూరోక్రసీలో చేరినటువంటి వాళ్ళు ఎన్నో కళలు ఉంటాయి. వాటన్నిటిని నెరవేర్చుకోవాలంటే ఫీల్డ్లోకి వెళ్ళి మంచి చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి వెంటనే ట్రాన్స్ఫర్ అనేటువంటి జరుగుతూ ఉంది. ట్రాన్స్ఫర్ లేదా డైవర్ట్ చేయడము, ఇంకో డిపార్ట్మెంట్ పంపించడము వల్ల వాళ్ళు అంత సక్సెస్ఫుల్గా కానీ ఇచ్చేందుకు అవకాశం లేదు. అందుకని మనకి భారతదేశంలో ప్రభుత్వ అధికారి హెడ్గా ఉన్నటువంటి ఏదైనా సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ ఉందా అంటే మనం వెతుక్కోవాల్సి వస్తుంది. అదే మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్పెషలిస్ట్ అంటే జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ అంటారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇవాళ మూన్ పైన కూడా ల్యాండర్ని సక్సెస్ అయిందంటే ఎందుకంటే అక్కడ బ్యూరోక్రసీ లేదు. అక్కడ శాస్త్రవేత్తలు వాళ్ళ పరిపాలన అనేది కొనసాగిస్తూ ఉన్నటువంటి సందర్భం ఉంది. సో బ్యూరోక్రాట్స్ అనేటువంటి వాళ్ళకి యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ద సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అనుకున్నప్పుడు మనకు ఎస్ఆర్ శంకరన్ గారు ఉన్నారు, బిడి శర్మ గారు అంటే వచ్చేసి పంచాయతీ ఎక్స్టెన్షన్ షెడ్యూల్ 5th ఏరియా అనేటువంటి దానికి యాక్ట్ రావడానికి ఆయన ఇన్స్ట్రుమెంట్, ఆయన చాలా ప్లేడ్ వెరీ సిగ్నిఫికెంట్ రోల్. రాజ్యాంగ సవరణ ఆయన చాలా కోఆపరేషన్ చేశారు. అట్లాగే 73వ రాజ్యాంగ సవరణ సందర్భంగా కూడా అకాడమిషియన్స్ ప్రొఫెసర్ ఎంఐ శివయ్య గారితో పాటు బ్యూరోక్రాట్స్ కూడా చాలా పనిచేశారు. బ్యూరోక్రాట్స్ అనేటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఒకటి, రాజకీయ నాయకులకు కావాల్సినటువంటి డేటా ప్రొవైడ్ చేయాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటి దాన్ని ప్రభుత్వ అధికారులకు రాజకీయ నాయకులకు తెలియదు కాబట్టి ప్రభుత్వ అధికారులు వచ్చేసి రాజకీయ నాయకులకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ పైన ఫైల్ పైన సంతకం చేయాలా లేదా అనుకున్నప్పుడు వాళ్ళు గైడ్ చేయగలగాలి. అట్లాగే ప్రభుత్వ విధానాలు రూపకల్పన చేస్తున్నప్పుడు వీళ్ళు గైడ్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి, మానిటర్ చేయాలి, తర్వాత ఫైనాన్షియల్ అలొకేషన్ చేయాలి, ఆడిట్ చేయించడంలో వీళ్ళకి చాలా కృషి, చాలా మల్టిపుల్ టాస్క్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ బాధ్యతలను నిర్వహిస్తున్న క్రమంలో ఏ ప్రభుత్వ అధికారి కూడా ఇటువంటి థ్రెటనింగ్ అనేటువంటి పబ్లిక్ గా రాలేదు. వాళ్ళు ఎప్పుడైతే ప్రత్యక్షంగా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వెంటబడి వాళ్ళ కనుసన్నల్లో ఉండాలి,
మంచి పదవులు రావాలి, లేదంటే తన వాళ్ళకేదో మేలు చేసుకోవాలి, తాను ఏదో సంపద సంపాదించుకొని పెద్ద పెద్ద విల్లాలు కొనాలి, బంగ్లాలు కొనాలి, డబ్బులు సంపాదించాలి, మెట్రోపాలిటన్ సిటీల్లో బ్రహ్మాండమైన కంఫర్టబుల్ లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయాలి, విదేశాల్లో ఉండాలనుకున్నప్పుడే ఈ సమస్య అంతా వస్తున్నటువంటిది. మరి అరెస్ట్ అయినటువంటి వాళ్ళని అంతా కూడా మనం చూసినప్పుడు వీళ్ళంతా ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటిది? వీళ్ళు ప్రభుత్వ అధికారుల యొక్క వెనుకున్నట్టు ఇంటెన్షన్. నేను కూడా చాలా చోట్ల ఈ ప్రభుత్వ అధికారులకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్ క్లాస్ తీసుకోవడానికి కూడా వెళ్తూ ఉంటాను నేను. ఇది ఎంసీఆర్ దేశంలో ఉన్నటువంటి చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ లో, చాలా యూనివర్సిటీస్ లో, చాలా సంస్థల్లో కూడా. వెంకటేష్ గారు, సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేస్తున్నప్పుడు కూడా మేము ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ట్రైనింగ్ చేశాము, అఫీషియల్స్ కు ట్రైనింగ్ చేశాము. ఆ సందర్భంలో మేము డిస్కస్ చేసాం కాన్ఫ్లిక్ట్స్, ఈ పొలిటీషియన్స్ తర్వాత బ్యూరోక్రాట్స్ మధ్య వస్తున్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటిది పర్సనల్ ఇంట్రెస్ట్ కొరకు వెళ్ళినప్పుడు ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి, పబ్లిక్ ఇంట్రెస్ట్ వరకు పోయినప్పుడు ఇటువంటి విభేదాలు రావట్లేదు. ఆ తర్వాత కేసుల్లో బుక్ అయిపోయి అరెస్టులు అయ్యి జైలు వరకు తెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే లేదండి. అది థ్యాంక్ యూ వెంకటేష్ గారు. ఓవరాల్ గా చర్చ ముగింపుకు వచ్చాము. ఒక్క క్వశ్చన్ ఆన్సర్ తో మీరు ముగించండి. ఓకే, ఇది డైరెక్ట్ గా గవర్నమెంట్స్ మధ్య వార్ అనుకోవచ్చు, కానీ ఈ క్రమంలో బ్యూరోక్రాట్స్ నలిగిపోతున్న క్రమంలో పౌర సమాజం, ప్రసాద్ శాస్త్రి గారు చెప్పినట్టు పౌర సమాజం ఎలా రియాక్ట్ అవ్వచ్చు అంటే హెచ్సియు విషయంలో కావచ్చు, ఇప్పుడు అక్బోర్డ్ అమెండ్మెంట్ బిల్ విషయంలో కావచ్చు, చాలా ప్రొయాక్టివ్ గా వచ్చింది. పౌర సమాజమే పిటిషన్స్ వేయడము కొంత ఫేవరబుల్ గానే ఉన్న సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ కనబడుతున్నాయి. కాబట్టి ఇదే క్రమంలో ఇటువంటి పింక్ బుక్, రెడ్ బుక్ పేర్లతో డైరెక్ట్ గా సార్ అన్నట్టు పరోక్షంగా పెట్టుకోవడం, ప్రసేన్ గారు చెప్పినట్లు ఆ అధికారంలో ఉన్నప్పుడు, ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓకే అక్కడ బాగా పనిచేయకపోతే నెక్స్ట్ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవడం, ఇదంతా కూడా లోపాయికార వ్యవహారంగా లోపాలు జరిగేది. కానీ దాన్ని డైరెక్ట్ గా మీడియా ముందు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చే స్థాయికి రాజకీయ వ్యవస్థ అన్నది రావడం కొంత ఆ ఫియర్లెస్నెస్ ని చూపిస్తుంది, అది రాజ్యాంగ వ్యతిరేకమైనప్పటికీ. సో ఈ క్రమంలో ఇలా పౌర సమాజం యాక్టివ్ గా వస్తే ఏమన్నా ఈ పొలిటీషియన్స్ థాట్ ప్రాసెస్ తో చేంజ్ వచ్చే అవకాశం ఉందా? ఇది మున్ముందు భవిష్యత్తుని, మన రాష్ట్ర భవిష్యత్తుని ఎలా ప్రభావితం చేయబోతుంది, దీని గురించి చెప్పి కన్క్లూడ్ చేయండి. ఫస్ట్ ప్రసేన్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. అంటే నేను ఇంకా చెప్పడానికి ఏం లేదు, దాదాపుగా నేను మొత్తం చెప్పేశాను. అంటే అధికారులు మనం అనుకున్నట్టుగా సిన్సియర్ గా ఉంటే బాగుంటది, మేము చేయాలనుకున్నది మేము చేస్తాము, మేము చెప్పాలనుకున్నది చెప్తాము అని చెప్తే బాగుంటది. కానీ ఈ వ్యవస్థలో అది సాధ్యం కాదు. అది సాధ్యం కానంతగా అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని వేరు చేయడం కూడా సాధ్యం కాదు. అటువంటి కొత్త వ్యవస్థను ఏమన్నా సృష్టించడం అనేది ఒకవేళ చేస్తే దాంట్లో ఎన్ని లోపాలు ఉంటాయో ఎన్ని ఉంటాయో తెలియదు. కానీ ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో మాత్రం ఖచ్చితంగా ఇదంతా జరిగి తీరుతుంది. కొన్ని అనుభవించాల్సిందే తప్పదు అధికారులకి. ఈ రాజకీయ నాయకులు అయితే ఇలా ప్రవర్తించడం తప్పు. రాజకీయ నాయకులు నిజానికి అధికారులతో పోలిస్తే రాజకీయ నాయకులు కొంచెం పెద్ద మనసుతో వ్యవహరించాలి, కొంచెం ఉదారంగా విశాలంగా వ్యవహరించాలి. వాళ్ళు ఇట్లా పుస్తకాలు ఓపెన్ చేయడం అనేది రెడ్దో పింక్దో ఏదో ఒకటి కానీ పేర్లు రాసుకొని వీడప్పుడు అలా చేశాడు కనుక నేను ఇప్పుడు ఇలా చేస్తాను అని అనుకోవడం అనేది, ఆ హెచ్చరికలు చేయడం అనేది మాత్రం దాదాపు ఇది పొలిటికల్ గుండాగిరి తప్ప ఇంకోటి ఏం కాదు. అటువంటి చేయడం తప్పది. కవిత కావచ్చు, అటు లోకేష్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరు చేసినా సరే అలా చేయడం అనేది తప్పు. ఒకవేళ నిజంగా అంటే నిజానికి పింక్ బుక్ రెడ్ బుక్ పెట్టుకోకుండా ఉన్నా కూడా సరే వీళ్ళకి అధికారాలు వచ్చినప్పుడు మనసు లోపల ఉంచుకోరైనా సరే లోపాయకారిగా అయినా సరే ఆ పగ తీర్చుకుంటారు. అది ఎలాగూ జరుగుతుంది. ఈ చెప్పడం అనేది ఉంది చూసారా, అనౌన్స్ చేయడం, ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం, బహిరంగ సభల్లో చెప్పడం అనేది మాత్రం ఇది కొంచెం అతి వ్యవహారం అని అయితే నేను అనుకుంటాను. పాపం వాళ్ళు అధికారులు నేను అనడానికి ఏమి లేదు, అధికారులలో లోపాలు లేవని నేను అనను. కానీ వీళ్ళు ఖచ్చితంగా అధికారులు ఇందుకు బలి అవుతున్నారు, అధికారుల్లో కూడా లోపాలు ఉన్నాయని అయితే నేను కంక్లూడ్ చేయదలుచుకున్నాను. థ్యాంక్ యూ ప్రసేన్ గారు. ప్రసాద్ శాస్త్రి గారు మీరు కంక్లూడ్ చేయండి. అదే వీళ్ళు నిజంగా దీన్ని ఒక మార్పు లాగా చేయాలనుకుంటే వీళ్ళకి ఒక సొల్యూషన్ అయితే నేను సూచించే అవకాశం ఉందండి. సెక్షన్ 358 సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఒక చిన్న సెక్షన్ ఉందండి. దాని ప్రకారం ఏంటంటే ఇల్లీగల్ అరెస్ట్ అయిన వాళ్ళకి కాంపెన్సేషన్ ఉంది. నిజంగా పొలిటికల్ పార్టీస్ వారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, లేకుంటే కవిత గారు కానివ్వండి, వాళ్ళ పార్టీ తరఫున ఇల్లీగల్ అరెస్టులను వాళ్ళ బుక్స్ లో మార్కౌట్ చేసుకో, వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ బుక్స్ లో మార్కౌట్ చేసుకొని దానికి ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఇల్లీగల్ అరెస్ట్ చేశారో దాని ఈ సెక్షన్ కింద సిఆర్పిసి కిందనే కాంపెన్సేషన్ వీళ్ళకి విక్టిమ్స్ కి ఇస్తే ఒక విధంగా రాజ్యాంగబద్ధమైన ప్రతీకార చర్యలు అనుకోవచ్చు. ఒక విధమైన ఏ క్లోక్ ఆఫ్ అఫిషియాలిటీ రెగ్యులారిటీ వీఆర్ గివింగ్, అదొకటి చేయొచ్చును. రెండు, ప్రతి అధికారులకు ఒక సంఘం ఉందండి. వాళ్ళ ఎంప్లాయీస్ డిమాండ్స్ కోసమే వాళ్ళు పోరాడుతూ ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఒక సంఘం ఉంది. వాళ్ళు
ఇలాగా ఈ నిబంధనలకు విరుద్ధంగా మంత్రివర్గం కానీ లేకుంటే ముఖ్యమంత్రి కానీ చేసినప్పుడు అందరూ కలిసి అయ్యా ఇది నిబంధనలకు విరుద్ధము, మేము ఇది పాటించలేము అని కానీ వాళ్ళు ఒక రిజల్యూషన్ తీర్మానం చేసి పంపగలిగితే కొంత మార్పు ఉంటుందండి. మరి దిగజారిపోతుంది ఈ పరిస్థితి. మూడోది ఏంటంటే వాళ్ళకు కూడా ఒక ఈ ట్రాన్స్ఫర్ గురించి భయపడే తత్వం మానుకోవాలండి. ఎందుకంటే ట్రాన్స్ఫర్ గైడ్ లైన్స్ ఉంటుంది. అందుకే పోలీస్ కమిషన్స్, పోలీస్ రిఫార్మ్స్ అని చెప్పి సుప్రీంకోర్టు ఎందుకు చెప్పిందంటే మీ ఇష్టం వచ్చినట్లు మీరు ట్రాన్స్ఫర్ చేయకుండా 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒకసారి ఒక విధమైన పాలసీ పెట్టుకోండి అన్నారు. సో అది కూడా సంఘాలు వాళ్ళ ట్రాన్స్ఫర్ రొటేషన్ ట్రాన్స్ఫర్ పాలసీని కనుక ఇంప్లిమెంట్ చేయించగలిగితేనండి ఈ విపరీతమైన ధోరణులు రాజకీయ నాయకుల పక్షాన కొంచెం తగ్గే అవకాశం ఉంది. రచన గారు. థ్యాంక్ యూ ప్రసాద్ శాస్త్రి గారు. ఫైనల్ గా వెంకటేష్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఒకటి, ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు వచ్చేసి ఈ సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ చెప్పినటువంటి సిఫారసుల మేరకు కానీ, తర్వాత వివిధ రకాలైన డిపార్ట్మెంటల్ సంబంధించినటువంటి రిపోర్ట్స్, రిఫార్మ్స్ సంబంధించినటువంటి అంశాలు కానీ చూసినప్పుడు అట్లాగే ఈ రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యతను ప్రభుత్వ అధికారులుగా అర్థం చేసుకుని ఆ విధంగా చేసినప్పుడు ఆ విధంగా ఇటువంటి ఒకదానికి అవకాశం ఉండదు. థ్రెటనింగ్స్ తెచ్చుకునేంత వరకు రాజకీయ పార్టీ నుంచి థ్రెటనింగ్ తెచ్చుకునేంత వరకు అవకాశం ఇవ్వకుండానే ప్రభుత్వ అధికారులు పనిచేసేందుకు చాలా స్కోప్ ఉంది. అంత అవకాశం ఇవ్వనవసరం లేదు వాళ్ళకు. సో వాళ్ళందరూ కూడా దే ఆర్ వెల్ ట్రైన్డ్ పీపుల్, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా నిజంగా వాళ్ళు డిమార్కేట్ చేసుకో ఒక లక్ష్మణ రేఖ గీసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ముందు మనం వచ్చేసి ప్రభుత్వ విధానాల కోసము రాజకీయ నాయకులతో సత్సంబంధాలు పెట్టుకోవాలా, లేదంటే వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కొరకు సత్సంబంధాలు పెట్టుకోవాలా అనే దాని కొరకు మనం పనిచేయాలా అనేటువంటి విషయాన్ని కూడా క్లారిటీ వచ్చిందంటే ఇటువంటి కక్షపూరితమైనటువంటి స్టేట్మెంట్లకు అసలు అవకాశమే లేదు. సో అందుకని ఈ ఇద్దరు కూడా రియలైజ్ అవ్వాల్సినటువంటిది ఏంటంటే వీళ్ళిద్దరిని కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు అనేటువంటిది సిటిజన్కు ఉంది. సిటిజన్కు ఒక్కటే ఎన్నికలు వచ్చినప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళని ఎవరిని శిక్షించాలి, ఎవరిని రక్షించాలి అనేటువంటి విషయాన్ని రియలైజ్ అవుతున్నారు. ఇంకా 5 సంవత్సరాల కాలంలో వాళ్ళని ఎవరిని కూడా ఏం చేసుకోవట్లేదు. సిటిజన్కి ఇంకా తర్వాత వచ్చే రాజకీయ అధికారానికి సంబంధం లేదు అనేటువంటి స్థాయిలో వాళ్ళ పాలకులు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఏ ప్రభుత్వ అధికారికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వీళ్ళ పట్ల కూడా చేస్తున్నారు. ఇవాళ ఏ గ్రామ పంచాయతీలో ఒక విలేజ్లోకి వెళ్ళినా కూడా ఏ రెవెన్యూ అధికారి కూడా మామూలు ఒక చిన్న రైతు దగ్గర నుండి డబ్బులు తీసుకోకుండా, లంచం తీసుకోకుండా పనిచేసేటువంటి అధికారి ఈ దేశంలో ఉన్నారా? దాన్ని కూడా ఆలోచించాలి కదా సిటిజన్ తరపున. ప్రభుత్వ అధికారులను నిజంగా క్వశ్చన్ చేస్తున్నదంటే నేను ఒక రాజకీయ పార్టీ తరపున కాదు, ఒక సాధారణమైనటువంటి ఒక నిరుపేద దగ్గర నుండి కూడా వాళ్ళు ఎవరో వాళ్ళ పిల్లల చదువు కోసమో లేదా కుటుంబ అవసరాల కోసం పెట్టుకుంటే భూమి కొలత చేయాలనుకుంటే మీకు డబ్బులు ఇవ్వాలి, ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే నీకు డబ్బులు ఇవ్వాలి. ఇందుకొరకు ప్రభుత్వ అధికారులను జీతం ఇచ్చి నియమించినటువంటి పరిస్థితి. ఇటువంటి అనేకమైనటువంటి కేస్ స్టడీస్ నా కాడ ఉన్నాయి విత్ ఆధారాలతో. నేనే వేగ్ స్టేట్మెంట్ లేదా ప్రభుత్వ అధికారుల పైన నేను ఇవాళ ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ప్రొఫెసర్గా నేను మాట్లాడలేదు. దిస్ ఇస్ మై యాంగర్, ఇది నా కోపము. పేద ప్రజలను ఇంతగా సతాయించేటువంటి ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి. తర్వాత రాజకీయ పార్టీలు కూడా ఈ విధంగా ప్రభుత్వ అధికారులను బెదిరించే ధోరణి నుండి కూడా వాళ్ళ మైండ్ సెట్ని మార్చుకోవాలి. లేకపోతే ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థ మూల పునాదికి ఇది చాలా ప్రమాదకరంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది 2 పక్కల నుంచి కూడా వాళ్ళ బిహేవియర్ని, యాటిట్యూడ్ని, మైండ్ సెట్ని, వాళ్ళ యాక్టివిటీస్ అన్నింటిని కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉందండి. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. ఓవరాల్గా ప్రసేన్ గారు చెప్పినట్టు, వెంకటేష్ గారు అలాగే శాస్త్రి గారు చెప్పినట్లు బ్యూరోక్రాట్స్ అండ్ గవర్నమెంట్ వాళ్ళ ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉండాలి. కానీ అవి స్వప్రయోజనాల కోసం కాకుండా కొంత ప్రజల కోసం, ప్రజాస్వామ్యాన్ని సరిగ్గా నడిపించడం కోసం, పాలన కోసం అయితే బాగుంటుంది. సో ఎప్పుడైతే సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఈ రాజకీయాల్లో కానీ బ్యూరోక్రసీలో కానీ ప్రవేశిస్తుంది, దానివల్లే ఈ పింక్ బుక్, రెడ్ బుక్స్ డైరెక్ట్ గా అనౌన్స్ చేసే వరకు వస్తున్నారు. ఎందుకంటే అదొక సహజ పరిణామ ప్రక్రియగా అయిపోయింది 2019 నుంచి ఓవరాల్ గా చూసుకుంటే. సో ఈ పరిస్థితిలో మార్పు రావాలని అయితే కోరుకుందాం. ఎందుకంటే పౌర సమాజం చాలా యాక్టివ్ గా ఉంది. అఫ్ కోర్స్ ఇది సహజంగా జరుగుతుంది. విడదీయలేనటువంటి బ్యూరోక్రసీని, గవర్నమెంట్ ని విడదీయలేకపోవచ్చు. బట్ ఓవరాల్ గా కొంత ఏదైనా సరే డిసైడ్ చేసేది ఓటర్స్ అండ్ పీపుల్ కాబట్టి కొంత ఈ పౌర సమాజం యాక్టివ్ గా ఉండి రెస్పాండ్ అవ్వడం వల్ల, లేకపోతే హానెస్ట్ ఆఫీసర్స్ రావడం వల్ల మాత్రమే మారే అవకాశం ఉంది. పాలిటిక్స్ నుంచి, పొలిటీషియన్స్ నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం.
చూద్దాం ఇది కొంచెం బెటర్ అండ్ హోప్ఫుల్ చేంజ్ కి మారాలని అయితే ఈ ముఖ్యంగా ఈ బుక్స్ విషయంలో డైరెక్ట్ గా అనౌన్స్ చేసేంత ధైర్యం అయితే ఇక ముందైనా ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ శాస్త్రి గారు. రచన గారు చిన్న మాట. రచన గారు చెప్పండి. రేపటి నుంచి వైట్ బుక్ అని ఇంకో బుక్ మీరు నోట్ చేసుకోండి. వైట్ బుక్ మనం కూడా నోట్ చేద్దామంటారు. ఓకే, థ్యాంక్ యూ. అంటే మళ్ళీ మనం అధికారంలోకి వస్తే కదా ఆ పుస్తకంలో రాసుకున్న పేర్లనే వాళ్ళకి శిక్ష వేయడానికి, ఓటు వేయకుండా ఉండగలం అంతే సార్. సిటిజన్ పర్మనెంట్ సార్, సిటిజన్ బుక్ ఇస్ వైట్ బుక్. అదే ఓటు వేయకుండా ఉండగలం అంతే, అంతకంటే ఏం లేదు. ఎవరో ఒకరైతే వస్తారు పవర్ లోకి. థ్యాంక్ యూ ప్రసాద్ శాస్త్రి గారు, వెంకటేష్ గారు, ప్రసన్న గారు. ఇంతటితో చర్చను ముగిద్దాం. థ్యాంక్ యూ.